మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ 2026 జనవరి 21 నుంచి జరిగే ఎగ్జామ్స్ కోసం అడ్మిట్ కార్డ్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అడ్మిట్ కార్డ్ అనేది 4 pages ఉంది. అయితే చాలామంది స్టూడెంట్స్ సార్ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలా, లేదా అడ్మిట్ కార్డ్తో పాటు వచ్చింది కదా అదే సెల్ఫ్ డిక్లరేషన్ అని కొద్దిమంది డౌట్లు. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఈ అడ్మిట్ కార్డ్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవో ఒకసారి నేను సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఇది నేను ఒక స్టూడెంట్ ఇది అడ్మిట్ కార్డు జనవరి 22 షిఫ్ట్ స్టూడెంట్ ఇది తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అడ్మిట్ కార్డ్ అన్నా హాల్ టికెట్ అన్నా ఒకటే, అడ్మిట్ కార్డ్ హాల్ టికెట్ అన్నా ఒకటే. రెండోది సెల్ఫ్ డిక్లరేషన్ దీంతో పాటే వచ్చింది. ఇది మొత్తం 4 pages ఉంది కదా, ఫస్ట్ పేజీలోనే హాల్ టికెట్ కానీ అడ్మిట్ కార్డ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ కూడా అనమాట ఇందులోనే అనమాట. ఈ ఫోటో పేస్ట్ చేయడము, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచరు ఇందులోనే అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, తర్వాత ఇంపార్టెంట్ అడ్వైజర్ ఉంటుంది, తర్వాత ఆధార్ కార్డు సబ్మిట్ చేయని వాళ్ళ కోసం ఒక ఫామ్ ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్టూడెంట్ ఎలా ఇస్తారు మీకు అడ్మిట్ కార్డ్ అని అంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, ఫోటో కరెక్ట్ ఉందా లేదా అంటే ఫోటో కరెక్ట్ ఉందా లేదో చూసుకుంటూ కొద్దిమందికి ఫోటో కనుక రాలేదనుకోండి అది జరగదు. ఎవరికైనా రాకుంటే ఫోటో పేస్ట్ చేసి గెస్టెడ్ సైన్ తోటి సిగ్నేచర్ తీసుకొని స్టాంప్ తీసుకొని 2 hours బిఫోర్ వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. రూల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఈ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోండి. ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా, ఇక్కడ ఎలా అయితే సిగ్నేచర్ ఉందో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ సెల్ఫ్ డిక్లరేషన్లా మీరు సిగ్నేచర్ పెడతారు కదా ఇది సేమ్ ఉండాలి. ఇక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా పెట్టొద్దు. అప్లై చేసేటప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా పెడితే డౌట్స్ వస్తాయి. నెక్స్ట్ అప్లైడ్ ఫర్ పేపర్ బీఈ బీటెక్ ఉందా లేదో చూసుకోండి. మీరు ఏది అప్లై చేస్తుంది, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ స్టూడెంట్కి 22 ఉంది, షిఫ్ట్ 1 టైం వచ్చేసి 9 to 12, రిపోర్టింగ్ టైం ఎట్ సెంటర్ 7 AM అలౌ చేస్తారు. 7 AM ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ పడ్డది కాబట్టి ఈ స్టూడెంట్కి. ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం ఎట్ సెంటర్ 8:30కి క్లోజ్ చేస్తారు. అంటే 9 o'clock ఎగ్జామ్ అయితే 8:30కి క్లోజ్ చేసేస్తారు గేట్. 1 minute లేట్ అయినా మిమ్మల్ని అలో చేయరు. నేను క్లియర్గా చెప్తున్నా, ఎవ్రీ ఇయర్ 1 to 2% స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయకుండా వెను తిరుగుతారు డ్యూ టు టైం ఫ్యాక్టరే. ఒకసారి అయితే స్టూడెంట్ నాకు యాక్సిడెంట్ అయింది సార్, ఇక చూడండి దెబ్బలు ఎలా తగిలాయి, బైక్ మీద కింద పడ్డా, అందుకే ఒక 3 minutes లేట్ అయ్యాను సార్ అని చెప్పినా అలో చేయలేరు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళంత ఈజీ అలో చేయరు. ఏదో ఒక సెంటర్లో అలో చేస్తారు కదా, ఇక్కడ కూడా అలో చేస్తారని మాత్రం అనుకోకండి, చాలా కష్టం. 1 minute లేట్ అయినా అలో చేయరు. సో గంట ముందే వెళ్ళండి మీరు. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ కోడ్ ఉంటుంది. 1 day బిఫోర్ మీరు ఆ సెంటర్ని ఒకసారి విజిట్ చేసి తెలుసుకోవడమే బెటర్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ అయాన్ డిజిటల్ అని పడ్డది సెంటర్, అయాన్ డిజిటల్ జోన్ హైదరాబాద్లో చాలా ఉంటాయి, కానీ సెంటర్ కోడ్ మాత్రం ఒక్కటే ఉంటుంది. సో అందుకనే సెంటర్ కోడ్ క్లారిఫై తీసుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇది అయిపోయింది. ఇది అడ్మిట్ కార్డు హాల్ టికెట్ అనమాట ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా చేయాలంటే ఇందులో 3 boxes ఉన్నాయి. ఫస్ట్ బాక్స్లో మీ ఫోటోని పేస్ట్ చేయాలి, క్యాండిడేట్ ఫోటో. ఓకే, బిఫోర్ రీచింగ్ ద సెంటర్ మీరు ఫిక్స్ చేయొచ్చు అంటున్నారనమాట. ఈ ఫోటో ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు ఆ ఫోటో మిమ్మల్ని చూస్తే సేమ్ ఉండాలన్నమాట, ఇక్కడున్న ఫోటోని చూస్తే సేమ్ అనిపించాలి. అటువంటి ఫోటో పెట్టండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో అలా అప్లోడ్ చేశారో అదే పెట్టాలి అని చెప్తున్నారు. ఇది సెంటర్ కంటే ముందే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ బాక్స్లో క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, రైట్ హ్యాండ్ కాదు లెఫ్ట్ హ్యాండ్. నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెడతా అంటే అక్కడ ఇంక్ అవన్నీ దొరికితే ఓకే, దొరకకపోతే టెన్షన్ అవుతుంది. సో ఇంట్లో ఉండే పెట్టండి. ఇక్కడ బిఫోర్ రీచింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. సో ఇంక్ ప్యాడ్ తోటి పెట్టండి, అంతేగాని బ్లూ పెన్ బ్లాక్ పెన్ తీసుకొని ఇలా తీసి అలా పెట్టకండి, అది క్లియర్ ఉండదు. సో బుక్ సెంటర్ దగ్గరికి వెళ్తే ప్యాడ్ దొరుకుతుంది, అది తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టండి. నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ టు బి సైన్డ్ ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ఓన్లీ. ఈ సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ ముందలు ఉన్నప్పుడే పెట్టాలి. ఈ 2 థంబ్ అండ్ ఇది ఫోటో ఇంట్లో ఉండి పెట్టవచ్చు. ఇది ఎగ్జామినేషన్ సెంటర్లోనే పెట్టాలి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇది ఇన్ఫర్మేషన్, అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. మనకి ఎన్ని 4 pages కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి. పేజ్ 1 సెంటర్ డీటెయిల్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్, పేజ్ 2 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, పేజ్ 3 ఇంపార్టెంట్ అడ్వైజరీ, పేజ్ 4 ఈజ్ ఏ డిక్లరేషన్ ఫ్రమ్ నాన్ అదర్ క్యాండిడేట్స్. ఆధార్ కార్డ్ ఎవరైతే లేదో వాళ్ళదనమాట.
ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చెప్తా చూడండి. ద క్యాండిడేట్ మస్ట్ రీచ్ ద సెంటర్ ఎట్ ద టైమ్, అంటే మీరు తొందరగా వెళ్ళండి, 1 అవర్ బిఫోరే వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి. ఇది మాత్రం మర్చిపోకండి. నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ ఎనీ అన్ఫేర్ మీన్స్ ఆర్ ఇండల్జ్ ఇన్, ఏదన్నా అన్అఫీషియల్గా ఏదన్నా బిహేవ్ చేసినా, అన్ఫేర్గా అనిపించినా, మీరు ఏదన్నా చీట్ చేయాలని ట్రై చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. నో క్యాండిడేట్ షెల్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ఆఫ్టర్ ది గేట్ క్లోజింగ్ టైం, 1 minute లేట్ అయినా అలో చేయమని చెప్తున్నారు అనమాట. నో క్యాండిడేట్ షెల్ బి పర్మిటెడ్ టు లీవ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ కంప్లీట్ కంటే ముందు మిమ్మల్ని పంపించారు. 1 అవర్లోనే నా ఎగ్జామ్ అయిపోయింది సార్ నేను వెళ్తా అంటే కుదరదు. ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడే అందరూ ఒకేసారి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. అపాన్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్, ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేయండి. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ కేర్ఫుల్లీ ఇన్స్ట్రక్షన్స్ గివెన్. అడ్మిట్ కార్డుల డీటెయిల్స్ ఏమున్నాయో అవన్నీ కరెక్ట్ చూసుకోండి అంటున్నారు. దిస్ అడ్మిట్ కార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 4 pages. ఇది చెప్పాను ఆల్రెడీ. ద అడ్మిట్ కార్డ్ ఈస్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైయింగ్ ఎలిజిబుల్ కండిషన్ ఈస్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇదేంది సబ్జెక్ట్ మీ ఎలిజిబిలిటీ, అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పడానికి మాత్రమే చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ది లొకేషన్ ఇట్స్ టెస్ట్ వెన్యూ ఏ డే ఇన్ అడ్వాన్స్, అంటే 1 day బిఫోరే మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇఫ్ రీజియన్ కస్టమ్స్ రిక్వైర్ యూ వియర్ స్పెసిఫిక్ అటైర్ ప్లీజ్ విజిట్. ఓకే, కొద్దిమంది ఇప్పుడు ముస్లిం అమ్మాయిలు కానీ ఎవరన్నా మేము మాకు స్పెసిఫిక్ క్లాత్స్ ఉంటాయి కదా అని అనుకుంటే, సింపుల్ చెప్పాలంటే ముస్లిమ్స్ ఇప్పుడు బుర్కా వేసుకుంటారు కదా, అది అలో చేయరు యాక్చువల్గా. మీ ఫేస్ అన్నీ కనిపించేటట్లు ఉంటుంది. లేదు సార్ నేను ఇలానే ఎగ్జామ్ రాసా అంటే మీరు ముందే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. అది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇఫ్ రిలీజియన్ కస్టమ్స్ రిక్వైర్డ్ టు వియర్ స్పెసిఫిక్ క్యాటర్, మీరు ఏదైనా స్పెసిఫిక్ డ్రెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందే వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంతే, మీకు 1-2 hours ముందు వెళ్ళండి. నెక్స్ట్, నో క్యాండిడేట్స్ వుడ్ అలౌడ్ టు ఎంటర్ ఎగ్జామినేషన్ సెంటర్, అలౌడ్ టు ఎంటర్ ది ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ లేకుండా మిమ్మల్ని ఎంటర్ చేయరు. ఆల్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ అండర్ CCTV ఉంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్ విల్ పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ, ఏమేమి పర్మిట్ చేస్తారంటే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఉండాలి. అది చూడడానికి వాటర్ కనపడాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి. ఏమైనా కవర్ ఉన్న లేబుల్స్ ఉన్నా తీసేయండి. ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్, ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్నే వాడాలి. అంటే కొన్ని డిజైన్ కాదు, ఒక 4-5 rupees ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అంటే బయట నుంచి చూస్తే అది లోపల రిఫిల్ కూడా కనిపిస్తుంటుంది. నెక్స్ట్, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఫ్రమ్ NTA వెబ్సైట్, 4 pages ఉన్నది మీరు తీసుకోవాలి అడ్మిట్ కార్డు. డ్యూలీ ఫిల్డ్, మీరు ఫిల్ చేసి. నెక్స్ట్, అడిషనల్ 1 passport size ఫోటోగ్రాఫ్ ఫర్ అటెండెన్స్ షీట్ కోసం 1 passport తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, అడిషనల్ 1 passport size ఫోటోగ్రాఫ్ ఫర్ అటెండెన్స్ షీట్. ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఓకేనా, ఐడి ప్రూఫ్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలి. నా దగ్గర జిరాక్స్ ఉంది అని అంటే మీరు మీ సేవస్ దగ్గరికి వెళ్ళేసి వెరిఫైడ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్ చూడండి, బోల్డ్ లెటర్స్ ఇచ్చాడు. బిఫోర్ రీచింగ్ ద సెంటర్ క్యాండిడేట్ మస్ట్ ఎంటర్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్. ఇవన్నీ చూసుకోండి, బిఫోర్ రీచింగ్ ద సెంటర్ ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకొని అంటున్నారు. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బ్రింగ్ ఫోటో ఐడి ప్రూఫ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఐడి ప్రూఫ్ అప్లై చేసినప్పుడు ఏదైతుందో అదే తీసుకెళ్ళాలి, అది ఒరిజినల్ తీసుకెళ్ళాలని చెప్తున్నారు. PWD క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ PWD సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అండ్ క్లెయిమింగ్ అండర్ PWD స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. ద ఎగ్జామినేషన్ విల్ బీ హెల్డ్ అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ టైం ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారమే ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఫర్ డ్రాయింగ్ టెస్ట్ బి ఆర్కిటెక్చర్ బ్రింగింగ్ జామెట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్ ఆర్ క్రయాన్స్, వాటర్ కలర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇవి అలో చేయమని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది బ్రింగ్ జామెట్రీ బాక్స్ ఇవన్నీ గురించి చెప్తున్నారు, ఏది ఆర్కిటెక్చర్ గురించి. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆర్ పర్సనల్ బిలాంగింగ్స్. ఏది పర్సనల్, నా పర్స్ ఉంది ఏది ఉన్నా అలో చేయరని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, ఇక్కడ క్రయాన్స్ ఆర్ వాటర్ కలర్స్ ఆర్ నాట్ అలౌడ్, ఇది అలౌడ్ చేయరు, వెరీ క్లియర్గా ఇచ్చిండ్రు. నెక్స్ట్, షూస్ విత్ థిక్ సోల్స్ అండ్ గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. క్లోజ్డ్ షూస్, మీ లార్జ్ గార్మెంట్స్, ఓకే, గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ లార్జ్ ఉన్నా, ఎందుకంటే మన డివైసెస్ పెట్టుకొని వస్తారని అవేవి అలో చేయరని చెప్తున్నారు అనమాట. బయోబ్రేక్ క్యాండిడేట్ మస్ట్ అండర్గో ఫ్రిస్కింగ్ అండ్ బయోమెట్రిక్ అగైన్. ఇదేంటి అంటే బయోబ్రేక్ క్యాండిడేట్స్ అంటే మీరు ఒక 1 hour ఎగ్జామ్ రాశారు, 1 hour తర్వాత వాష్రూమ్ ఎక్కడికి వెళ్ళాలని పర్మిషన్ వెళ్ళారు, వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని క్రాస్ చెక్ చేస్తారనమాట. ఫ్రిస్కింగ్ అంటే చెక్ చేస్తారు,
ఫ్రిస్కింగ్ అండ్ బయోమెట్రిక్స్ అగైన్ మళ్ళీ బయోమెట్రిక్ తీసుకుంటారు అనమాట. ఎంతో కొంత టైం డిస్టర్బ్ చేస్తారనమాట ఒక రకంగా. సో ఇది ఇంపార్టెంట్ చూడండి. బయో బ్రేక్ క్యాండిడేట్స్ మస్ట్ అండర్గో ఫ్రిస్కింగ్ అండ్ బయోమెట్రిక్స్ అగైన్ మళ్ళీ తీసుకుంటారు. మీరు వాష్రూమ్కి వస్తే మళ్ళీ మిమ్మల్ని చెక్ చేస్తారు, మళ్ళీ బయోమెట్రిక్ తీసుకుంటారని చెప్తున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ ఫ్రిస్కింగ్ విల్ బి డన్ అగైన్ ఆఫ్టర్ బయో బ్రేక్ అయిపోతుంది కదా, మీరు ఆ వాష్రూమ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటారని చెప్తున్నారు. రఫ్ షీట్స్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డిజిగ్నేటెడ్ డ్రాబ్యాక్స్ బిఫోర్ లివింగ్ ద హాల్. మీకు రఫ్ షీట్స్ ఇస్తారు కదా ఎగ్జామినేషన్ హాల్లో, అవి కూడా డ్రాబాక్స్లో వేయాలని చెప్తున్నారు అనమాట. డ్యూలీ ఫిల్డ్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డ్రాబాక్స్. అడ్మిట్ కార్డు కూడా ఇంకొక డ్రాబాక్స్ వేయాలి. అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అడ్మిట్ కార్డ్ని ఒక డ్రాబాక్స్ వేయాలి, రఫ్ పేపర్ని ఇంకో డ్రాబాక్స్ వేయాలని చెప్తున్నారు అనమాట. ఎన్ష్యూర్ క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ మీడియం మ్యాచెస్ యువర్ అడ్మిట్ కార్డ్కి మ్యాచ్ అయిందా లేదో ఒకసారి చూసుకోండి అంటున్నారు. అంటే ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్లో అలా క్వశ్చన్స్. నెక్స్ట్ మల్టిపుల్ అప్లికేషన్స్ విల్ బి లీడ్ క్యాన్సిలేషన్ ఎనీ లీగల్ యాక్షన్. 2-3 అప్లికేషన్ చేస్తే క్యాన్సిల్ చేస్తారు, లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. చెక్ అప్డేట్స్ రెగ్యులర్లీ వెబ్సైట్లో చూడమంటున్నారు. ఎనీ అసిస్టెన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే 01140759000 69227700 లేదంటే jemain@nta.nic.in మీరు మెయిల్ చేయండి అని చెప్తున్నారు. క్యాండిడేట్ సెక్యూరింగ్ మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ ఇన్ టాప్ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్స్ మే అవైల్ క్యాండిడేట్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది వేరే లేదండి, పిఎం దాని గురించి ఏదో ఇచ్చిండ్రు స్కీమ్ గురించి. ఇంకొకటి ఇంపార్టెంట్ అడ్వైజరీ థర్డ్ పేపర్, ఇది 2 పేపర్స్ అయిపోయినాయి కదా. కైండ్లీ నోట్ దట్ ఇన్ మెనీ కేసెస్ సింపుల్ చెప్పాలంటే దీని మీనింగ్ ఏంటి అంటే, మీరు ఏదన్నా అన్అఫీషియల్గా ఏదన్నా ఫ్రాడ్ ఏదైనా మిస్టేక్ చేసినట్లు తెలిస్తే ఈ అడ్మిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని డిబార్ చేస్తారు 3 years వరకు. ఓకే, క్యాన్సల్డ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ డిబార్డ్ అంటే మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు, తర్వాత డిబార్ చేస్తారని ఇచ్చిన అనమాట. ఏదన్నా అన్ఫేర్గా చేస్తే candidate has been cancelled and candidate have been debarred for 3 years from appearing in the exams. Criminal proceedings have been initiated in many cases where the candidates have tried to cheat. ఎవరైనా చీట్ చేయడానికి ట్రై చేసినా ఓకే ఇటువంటి ఏమైనా పనులు చేస్తే మాత్రం డిబార్ చేస్తారని చెప్తున్నారు. ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎన్టీఆర్స్ deployed many modern technologies to detect different type of malpractices. మీరు మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డా, ఎవరి దగ్గర నన్ను మాట్లాడినట్లు తెలిసినా అంత సీసీ కెమెరాలో జరుగుతుంది కదా, మీరు ఏదన్నా తప్పు చేస్తే మాత్రం చాలా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు అనమాట. వెరీ క్లియర్, ఆ రూల్సే ఇవి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ స్టేషనరీ మెటీరియల్స్ నాట్ రిలవెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఆల్రెడీ చెప్పాను ఇది. క్యాండిడేట్ మస్ట్ అప్లోడెడ్ రీసెంట్ అండ్ క్లియర్ ఫోటోగ్రాఫ్స్. పూర్ క్వాలిటీ ఫోటోగ్రాఫ్స్ మే లీడ్ ఎంట్రీ డినైల్. అంటే క్వాలిటీ ఫోటోగ్రఫీ పెట్టాలని చెప్తున్నాడు. ఎన్టీఏ స్క్రూటినైజ్ ఎవ్రీ క్యాండిడేట్ సబ్మిటింగ్ మల్టిపుల్ అప్లికేషన్స్. అన్ని స్క్రూటినైజ్ చేస్తుందని చెప్తున్నాడు. క్యాండిడేట్ మస్ట్ ఆక్యుపై ఓన్లీ ద సీట్స్ అలాటెడ్. ఓకే, ఏ సీట్ అయితే అలాట్ చేశారో అక్కడే కూర్చోవాలి. క్యాండిడేట్ మస్ట్ నాట్ మూవ్, మీరు వేరే సైడ్ వెళ్ళొద్దు ఎగ్జామ్ హాల్లో. బయోబ్రేక్ క్యాండిడేట్ మస్ట్ అండర్గో ఫ్రిస్కింగ్. అదే మీరు వాష్రూమ్కి నేను వెళ్ళొస్తే మళ్ళీ బయోమెట్రిక్ మళ్ళీ చెక్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్, ఆల్ ఎగ్జామ్స్ డాక్యుమెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఫర్ మ్యానిపులేషన్. క్యాండిడేట్ మస్ట్ నాట్ క్రియేట్ అబ్స్టాకిల్స్ ఇన్ ద స్మూత్ కండక్ట్ ఆఫ్ ది ఎగ్జామ్. అంటే ఇంకా మీరు జాగ్రత్త. అండ్ స్క్రైబ్ అకంపెనింగ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ మస్ట్ నాట్ సాల్వ్ క్వశ్చన్స్ అండ్ షుడ్ ఓన్లీ మార్క్ రెస్పాన్సెస్ చూజన్ బై ది క్యాండిడేట్. ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి హెల్ప్ చేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే సొల్యూషన్ చేయొద్దు, సాల్వ్ చేయొద్దు, జస్ట్ మార్క్ చేయాలని చెప్తున్నారు అనమాట. ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫైనల్గా ఎగ్జామినేషన్ హాల్లో ఎవరి దగ్గర మాట్లాడకుండా మీకు తెలిసిన ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ పెట్టి ఎగ్జామ్ మంచిగా రాసి 2 డ్రాబాక్స్లు వేసి వచ్చేసేయండి. ఇవన్నీ ఇన్విజిలేటర్ కూడా చెప్తాడు ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లో. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడగండి, వెరీ క్లియర్గా చెప్తారు మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ ఇంకొకటి ఏంటంటే డిక్లరేషన్ ఫ్రమ్ నాన్ ఆధార్ క్యాండిడేట్స్. ఎవరైతే మీకు ఫోటో క్లియర్గా రాలేదు, ఆధార్ కార్డ్ లేదు అనే వాళ్ళకి ఇక్కడ మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఓకే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఐడి, రూల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ ఇవి ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది డిక్లరేషన్ ఫ్రమ్ నాన్ ఆధార్ క్యాండిడేట్ స్టూడెంట్స్కి ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. 4 pages అనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో జాగ్రత్తగా దీన్ని ఒక 3-4 sets కలర్ తీసుకోండి, మెయిల్లో కూడా పెట్టుకోండి. ఒకటి మాత్రం ఎగ్జామ్ సెంటర్లోనే వదిలి రావాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ నుంచి కాల్ చేయండి. నేను మీకు తెలుసుకొని వెరీ క్లియర్గా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతోటి. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, అప్ టు కౌన్సిలింగ్ వరకు మన ఛానల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.